అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అద్భుతము ఎందుకు మా వల్ల జరగలేదు ప్రభువా అని ఇక్కడ వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఈ యొక్క దెయ్యమును మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోతుంది అని వాళ్ళు అడుగుతా ఉన్నారు. అంటే ఇక్కడ అద్భుతము కావాలి, ఇక్కడ స్వస్థత కావాలి, ఎక్కడ విడుదల కావాలి. అయ్యా మరి మేము ఎందుకు ఈ పని మేము చేయలేకపోయాం, ఇది మా వల్ల ఎందుకు కాలేదు అని క్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు ఆయనను అడిగినప్పుడు ప్రియులారా, ప్రభువారు అంటున్నటువంటి మాట, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. వారితో అంటున్నారు, ప్రభు ప్రార్థన వలనే ఇలాంటిది సాధ్యమవుతుంది కానీ మరి ఇక దేని వలన కూడా ఇది సాధ్యము కాదు అని. అయితే ప్రియులరా, ప్రార్థన వీరు చేయలేదా? ప్రార్థన చేయలేదా అంటే వీరు చేశారు, ప్రార్థన చేశారు. అయితే ప్రియులరా, మరి ఎందుకని అంటే ఇక్కడ అంటున్నాడు, ప్రార్థన అనే మాటకి ఆ యొక్క ఫుట్ నోట్ లో రాయబడినటువంటి మాటని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ప్రార్థన వలననే అనేటటువంటి దగ్గర 2 అనే సింబల్ ఒకటి రాయబడింది, ఒక సంఖ్య. ఫుట్ నోట్ లో మనం చూసినట్లయితే అనేక ప్రాచీన ప్రతులలో ఉపవాసము వలననే అని కూర్చబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన అంటే ప్రియులరా ఉపవాసము. ఏంటండి ప్రార్థన అంటే? ఉపవాసము. ఉపవాసం మన జీవితంలో ఉండాలి. అయితే ఈ ఉపవాసము ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటుందో ఆ యొక్క ఉపవాసమును బట్టి ప్రియులరా దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు, విడుదల కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయని యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తా ఉన్నాడు. ప్రియులరా, అద్భుతము కావాలి అంటే ప్రార్థన కావాలి, ప్రార్థన కావాలి అంటే ఉపవాసము కావాలి. ఉపవాసము అని అంటే ప్రియులారా ఏంటి అనే విషయాన్ని మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము చూడండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అద్భుతము కావాలి, అద్భుతము జరగాలి, స్వస్థత జరగాలి, విడుదల జరగాలి. ఇది జరగాలి అని అంటే ప్రార్థన కావాలి అని అంటే ప్రార్థన అనే మాటకు అర్థము ఉపవాసము. ఉపవాసం అనేటటువంటి మాటకు ప్రియులరా అర్థము ఏంటి అని అంటే ఇక్కడ మనకి తెలియపరుస్తామన్నాడు. చూడండి, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకొనుడని జనులకు ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.